ఎంతో కష్టపడతాము, సంబంధాలు తీసుకొస్తాం దగ్గరికి సంబంధాలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అని అంటే మామూలుగా కొంచెం లవ్ ఫెయిల్యూర్ అయ్యో లేకపోతే డైవర్సీ అయ్యో వీళ్ళు ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా మంది ఏంటంటే ముందు చెప్పాలంటే వాళ్ళకు ఒక భయం, అసలు తీసుకుంటాడో లేదో ఫైలు ఆ విషయం చెప్తే అని చెప్పేసి చాలా మంది అంటే సంబంధం దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తారు. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ పేపర్స్ కూడా అడుగుతారా మీరు? ఖచ్చితంగా ఆ పేపర్ తీసుకుంటామమ్మా. ఇప్పుడు హెల్త్ ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలియాలి కదా. సంథింగ్ ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, ఎనీ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అనేది పెళ్లి కన్నా ముందు చెప్పడం అనేది అమ్మాయి వాళ్ళైనా అటు అబ్బాయి వాళ్ళైనా మంచి పద్ధతి. చెప్పినప్పుడు ఎదుటోళ్ళకు కూడా మేము చెప్పుకుంటాము. వాళ్ళకు వీళ్ళకు నచ్చిందంటే చేసుకున్న సంబంధాలు కూడా ఎన్నో ఉన్నాయి. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయినాయి అమ్మ. క్యాన్సర్ ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ప్రాబ్లం ఉంటే చెప్పుకో, ప్రాబ్లంను యాక్సెప్ట్ చేసే వాళ్ళని మేము చూస్తాం. మా డ్యూటీ అది కదా. నీ రోగం నీ లోపలనే దాచుకొని ఎదుటోళ్ళకి ఏం చెప్పకుండా నీలో నువ్వు మదన పడిపోయి నువ్వే కృషించిపోయి నువ్వే మనోవేదనకు గురయ్యి నువ్వే మనశ్శాంతి లేకుండా చేసుకుంటే దానికి కారణం ఎవరు? నీది నువ్వే. అందరికీ నమస్తే. పెళ్లి విషయంలో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు, కానీ రెండో పెళ్లి విషయంకి వచ్చేసరికి అసలు ఎంతమంది ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పర్సనల్ హెల్త్ ఇష్యూస్ చెప్పి చేసుకుంటున్నారు, లేదు చెప్పకుండా చేసుకుంటున్నారు అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మంది రెండో పెళ్లి కోసం అందరూ సిద్ధమైపోతూనే ఉంటారు. కాకపోతే ఎంతమంది అందులో వాళ్ళకున్న డిసీజ్ కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ మీతో జెన్యున్ గా చెప్తారు, లేదు కొంతమంది చెప్పకుండా వస్తారా? అంటే చెప్పకుండా ఉండి మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో అమ్మాయి వాళ్ళకి చెప్దాం అబ్బాయి వాళ్ళకి చెప్దాం అనే మాట మారుస్తుంటారా? చాలా మంది ఎట్లున్నారు అని అంటే వాళ్ళకు మన మ్యారేజ్ బ్యూరో గురించి ట్రస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వస్తారు మా దగ్గరికి, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మేము సంబంధాలు చూపించే క్రమం స్టార్ట్ అవుతుంది. ఎంతో కష్టపడతాము, సంబంధాలు తీసుకొస్తాం దగ్గరికి సంబంధాలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అని అంటే మామూలుగా కొంచెం లవ్ ఫెయిల్యూర్ అయ్యో లేకపోతే డైవర్సీ అయ్యో వీళ్ళు ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే సార్ మేము వాళ్ళని అమ్మాయిని చూసి నచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డిప్రెషన్ ట్యాబ్లెట్లో లేకపోతే మానసికంగా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్ ఇవి మనకు ఆ టైంలో చెప్తారు. చాలా మంది ఏంటంటే ముందు చెప్పాలంటే వాళ్ళకు ఒక భయం, అసలు తీసుకుంటాడో లేదో ఫైలు ఆ విషయం చెప్తే అని చెప్పేసి చాలా మంది అంటే సంబంధం దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తారు. అది చెప్పినప్పుడు ఏంటంటే మనం ఇంకా ఆల్రెడీ ఆ కస్టమర్తో ఎంతో కొంత ర్యాపో మనకు స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఆయన మనతో పాటు ట్రావెల్ చేస్తాడు కాబట్టి ఎంతో కొంత ఆయన మీద ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది. ఫైనల్గా ఏది ఏమైనప్పటికీ ఆ పిల్లగాడైతే ఉన్న వాస్తవం చెప్పిండు అనే దాన్ని వాస్తవం చెప్పిండు కాబట్టి పిల్లగాడు మంచిదే అని అంటాం మేము, ఆ అమ్మాయి మంచిదే అని అంటాం. ఎందుకోసం అంటే ఉన్న వాస్తవం చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళకు నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. డిప్రెషన్ నుండి ట్యాబ్లెట్స్ వాడచ్చు, సంథింగ్ ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, ఎనీ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అనేది పెళ్లి కన్నా ముందు చెప్పడం అనేది అమ్మాయి వాళ్ళైనా అటు అబ్బాయి వాళ్ళైనా మంచి పద్ధతి. చెప్పినప్పుడు ఎదుటోళ్ళకు కూడా మేము చెప్పుకుంటాము. వాళ్ళకు వీళ్ళకు నచ్చిందంటే చేసుకున్న సంబంధాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏముంది లేదు సార్, డిప్రెషన్ ట్యాబ్లెట్ అంటే ఒక 3 ఏళ్ళ నుంచో 4 ఏళ్ళ నుంచో ఆల్రెడీ వాడుతూ ఉంటాడు కాబట్టి ఆల్రెడీ తగ్గిపోయే క్రమంలో ఉంటుంది. మేజర్గా ఉన్నాయనంటే దాన్ని మేము కూడా వద్దనే చెప్తాము. లేదు తగ్గే పరిస్థితి ఉంది అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగ్గట్టు ఏమున్నాయో 6 నెలల సంవత్సరం మళ్ళీ వాడుకొని కూడా ఆ పిల్లగాడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండే అవకాశాలు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తాం. ఏది ముందు చెప్తే కనీసం మీరు ఆ టైంలో అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే టైంలో ఇట్లాంటి డిసీజ్ తో నేను బాధపడుతున్నాను అనేసి అన్నారు అనుకోండి, మీరు అట్లాంటివి తీసుకుంటారా? మా దగ్గరకు వచ్చి ముందు డిసీజ్ ఉందని చెప్పినా సంతోషమే. ఎందుకంటే మనకు ముందు ఉంది అని చెప్తే కూడా మనం ఎంతో కొంత అలాంటి పర్సన్స్ని వెతికే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా ఏమీ లేని అమ్మాయిని వెతికే బదులు వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళని వెతికినాం అనుకోండి, వీళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఇట్లా మనం చేసుకుంటూ పోయే క్రమంలో ఫైల్ ఎలా వచ్చినా తీసుకుంటాము, భయపడాల్సిన పని లేదు. ఎందుకోసం అంటే ఖచ్చితంగా రండి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి,
మీకు ఏముంది ఇబ్బంది అనేది మాకు చెప్తే మేము కూడా ఒక డాక్టర్ మాదిరిగా ట్రీట్ చేస్తాం మిమ్మల్ని. ఒకవేళ అదే పర్సన్ అంటే మీకు స్టార్టింగ్ లో చెప్పలేదు, లేదు ఒక మ్యాచ్ సెట్ అవుతుంది, సెట్ అయ్యే క్రమంలో మీకు చెప్పారనుకోండి, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు మీరు? అదే చెప్తున్నా కదా, ఇంతకుముందు చెప్పినట్టు మనకు సెట్ అయ్యే క్రమంలోనే చెప్తారు చాలా మంది. ముందు అదే చెప్పా మీకు, నేను సెట్ అయ్యే క్రమంలోనే చెప్తారు చాలా మంది. కాబట్టి సెట్ అయ్యే క్రమంలో చెప్పినప్పుడు ఎదుటోళ్ళకు ఉన్న వాస్తవం చెప్తాము. అది కూడా అమ్మాయిని అబ్బాయిని కుటుంబీకులను కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి మాట్లాడిస్తాము. వాళ్ళకు నచ్చితే ముందుకెళ్తారు, తప్పేముందమ్మా. దాని పెద్ద తప్పు తీసుకోవాల్సిన పని ఏం లేదు. ఉంటాయి, ప్రతి మనిషి తర్వాత ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంను చెప్పుకోవడం మంచిది. కొందరికి చర్మ వ్యాధులు ఉంటాయి, కొందరికి డిప్రెషన్ సంబంధించి ఉంటాయి, కొందరికి చెవులు సరిగ్గా వినపడకపోవచ్చు, కొందరికి మతి మరుపు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా ఇప్పుడు మూగ చెవిటి గుడ్డి అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని తీసుకున్నారా? మూగ అనేది మా దగ్గరకు వస్తారు. మూగ చెవిటి గుడ్డి ఇవన్నీ మన దగ్గర కామన్ గా వస్తూనే ఉంటాయి. అందరూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే మేజర్ గా కనబడుతుంది. ఇప్పుడు కుంటి అనుకోండి, హ్యాండిక్యాప్ కనబడుతుంది, చెవులు ఏమడుతుంది, నీకు ఏడ కనిపిస్తుంది? కనిపించదు. కళ్ళు ఉన్నాయి, కొందరికి కళ్ళ ప్రాబ్లం ఉంటుంది. రాత్రి కాగానే కళ్ళు చీకటి అవుతుంది. ఇప్పుడు పొద్దుదాకా బాగానే ఉంటాడు, రాత్రి చీకటి అయిన తర్వాత నీకేం తెలియదు, నాకేం తెలియదు కదా. దాన్ని మనం ఏం చెప్పగలుగుతాం? చెప్పలేము. కాబట్టి దాన్ని కొందరికి ఏంటంటే కొందరికి రుచులు కూడా తెలియవు. కొందరు ఏంటంటే వెజిటేరియన్ అమ్మాయే కావాలని కోరుకుంటాడు, నాన్ వెజ్ తినడు. అట్లా ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఏదైనా కావచ్చు. ఫుడ్ దగ్గర కూడా విడాకులయ్యే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఉన్న వాస్తవాలని ముందుగా చెప్పుకుంటే ఆ రెండు కుటుంబాలకు మంచిది అని మేము చెప్తాం. అంతే, ఏదైనా జెన్యూన్ గా తెలిసి చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫే బాగుంటుంది. ఇంతకు ముందు ఏంటంటే 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఇప్పుడు సామెత ఏంటి అంటే ఉన్న నిజాలు చెప్పి చేసుకోండి మీకు మంచిది. లేదంటే మనము ఏదో ఒకటి చెప్పి మనం ఏదో ఒకటి చేసి మనం చేసినాం అనుకో, ఇబ్బంది పడేది మనమే. కాబట్టి 100% ఉన్న వాస్తవాలు చెప్పి ముందుకెళ్ళాలి. అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా సార్, మనకున్న జెన్యూన్ అంటే ఇప్పుడే ఒక మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ముందుకు వస్తారో రారో అన్న పాయింట్ కూడా కరెక్టే కదా సార్. అంటే ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక షుగర్ వచ్చిందంటేనే దాన్ని పెద్ద ఇదిగా చూస్తున్నారు. అట్లాంటిది మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయినాయి అమ్మా. క్యాన్సర్ ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి. దాన్ని దూరదృష్టిలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఇలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అట్లా టెక్నాలజీ పెరిగింది. ప్రాబ్లం ఉంటే చెప్పుకో, ప్రాబ్లంను యాక్సెప్ట్ చేసే వాళ్ళని మేము చూస్తాం. మా డ్యూటీ అది కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే వాళ్ళకేవో మైనస్లు ఉంటాయి కదా. ప్రతి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కావాలని అంటే మనము అసలు ప్రపంచంలో ఇక ప్రాబ్లం ఉన్నోడికి పెళ్లి కాదంటే ఇక పెళ్ళిళ్ళే కావు. మరి ఇప్పుడు హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయితే లేవా? కళ్ళు లేని వాళ్ళకు గుడి వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే లేవా? ప్రతి ఒక్కరికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి కాదు అనే సమస్య లేదు. 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా పెళ్లి కావాలని మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా పెళ్లి చేస్తాము. కానీ క్లారిటీ ఇవ్వాలి. నా ప్రాబ్లం ఇది, నా ఆలోచన ఇది, నేను ఇట్లా అనుకుంటున్నా, మరి ఏంది అంటే మనం ఏమైనా చెప్పగలుగుతాము. నీ రోగం నువ్వు మనసులో ఉంచుకుంటే నేను ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి? అందరికీ పెళ్ళి అవుతుంది, కాదేం లేదు. మతి మార్పు ఉందని చెప్పేసి ఆయన చెడ్డోడు కాదు కదా, అదొక ప్రాబ్లం. దాన్ని ఏం చేద్దాం? చెప్పి చేసుకోవడం మంచిది అంటారు. ఆయనకు కూడా భార్య కావాలి, ఆమెకు కూడా భర్త కావాలి, చేసుకుంటారు, తప్పేముంది. ప్రాబ్లం ఏదన్నా కావచ్చు. ప్రాబ్లం ఇదా అదా అని పక్కన పెడితే ఉన్న వాస్తవాలు నిజాలు, ఏదన్నా మీకు హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే దానికి సంబంధించిన డాక్టర్స్ ప్రూఫ్స్ కావచ్చు, అవన్నీ మాకు సబ్మిట్ చేసుకుంటే అది ఎంతవరకు ఉందనేది క్లియారిటీ ఉంటుంది. డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజాలు ఏదున్నా చెప్పాలంటారు. అట్లానే మీ దగ్గర కూడా ఎలాంటి నిజాలు ఉన్నా కూడా అవి ముందుగానే చెప్పాలంటారు. గంతే, నువ్వు చెప్తేనే మాకు అర్థమవుతుంది కదా. నువ్వు చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది? నేనేం చెప్పాలి ఎదుటోళ్ళకు? నీ గురించి నేను క్లారిటీగా ఏం చెప్పగలగాలి? చెప్తే 100% ముందుకు వస్తారు. నీ రోగం నీ లోపలనే దాచుకొని ఎదుటోళ్ళకి ఏం చెప్పకుండా నీలో నువ్వు మదన పడిపోయి, నువ్వే కృషించిపోయి, నువ్వే మనోవేదన గురై, నువ్వే మనశ్శాంతి లేకుండా చేసుకుంటే దానికి కారణం ఎవరు? నీది నువ్వే. ఇవన్నీ చేసుకునే బదులు ప్రాబ్లం ఉన్నప్పుడు సమస్య గురించి నలుగురు చెప్పుకోవాలి. నలుగురిలో 3 నవ్వుతారేమో, ఒక్కడన్నా ఉపాయం ఇస్తాడు కదా. అరే పలానా దగ్గరకో, ఆయన మంచిగా చూస్తాడు, సంబంధాలు ఆయన చేస్తాడు. నీది నువ్వే ఇబ్బంది పడితే ఇంకా ఎవరు చేయాలా? ఎవరో శత్రువులు బయటికి వెళ్ళి రారమ్మా. నీ మనసే నీకు శత్రువు. నీ మనసును నిమ్మలం చేసుకోవాలి.
అంటే ఎవరైతే బాధపడుతున్నాడో ఆయన నిమ్మలం చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఆటోమేటిక్గా లైఫ్ మంచిగా ఉంటుంది. మనము ఇక 100 ఆలోచనలు పెట్టుకుంటే మనం ఏం ముందుకెళ్తాం చెప్పు. అవును. ఈ 100 ఆలోచనలు పెట్టుకోకుండా ఉన్న వాస్తవాలు చెప్పుండ్రి. సో ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ పేపర్స్ కూడా అడుగుతారా మీరు? ఖచ్చితంగా ఆ పేపర్ తీసుకుంటామమ్మా. ఇప్పుడు హెల్త్ ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలియాలి కదా. అవును, జెన్యున్ గా అసలు నాకేం తెలుసు ఆ ప్రాబ్లం ఉందా లేదా, ఎంతవరకు ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది. నువ్వు 100%కు ఒక 15, 20, 30, 40 ఉంటే ఖచ్చితంగా మేము కూడా సాయం చేస్తాం కదా పిల్లగాడికి. ఈ 100% ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము. కళ్ళే కనబడాయనంటే మరి డైరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. కళ్ళు కనబడని పిల్లగాడు, కళ్ళు కనబడని అమ్మాయి, చెవులు వినబడని అబ్బాయి, చెవులు వినబడని అమ్మాయి, సంథింగ్ ఏదన్నా కావచ్చు. అవన్నీ క్లారిటీ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే ఏదైనా ముందుకెళ్తుంది. ఏదైనా కావచ్చు, ఉన్న వాస్తవాలు మాట్లాడుకుంటే జీవితాలు మంచిగా ఉంటాయి అమ్మ, సంసారాలు బాగుంటాయి. ఎప్పుడైతే మనం దాచి మూసి ఉంటామో ఇబ్బంది పడేది మనమే. కాబట్టి దయచేసి ఏదైనా ఉంటే నా దగ్గరనే కాదు, ఏ మీడియా దగ్గరికి వెళ్ళినా కూడా ఉన్న వాస్తవం చెప్పండి, నా పరిస్థితి ఇదని చెప్పండి. ఎంతో కొంత మీకు ఆయన సహాయపడతాడు. నలుగురు నవ్వే వాళ్ళు నవ్వుతారని చెప్పేసి నాకేదో ప్రాబ్లం ఉందని బాధపడితే నీది నువ్వు ఎవరు సాయం చేయరు. నీకు ప్రాబ్లం అనేది చెప్పుకుంటూ పోతే దానికి సొల్యూషన్స్ ఎక్కడో ఒక దగ్గర దానికి దొరుకుతాయి. అది ఏదైనా కావచ్చు. అవును, ఇది పరిస్థితి నవ్య. ఓకేనా? ఓకే సార్.